హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మిషన్ మీద మనం బ్లౌజ్ కుడుతూనే మనము ఈ విధంగా కాజాలని 5 నిమిషాల్లో 5 కాజాలని వేసేయొచ్చండి. ముందుగా అయితే మనము బ్లౌజ్ని ఏ విధంగా పట్టీని కట్ చేసుకొని కాజాల పట్టీ కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటాము, అదే విధంగా ఇలాగ నేను జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ని కట్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు థ్రెడ్స్ని కట్ చేసుకున్నట్లయితే మన బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము కాజాలని ఎక్కడెక్కడ వేయాలన్నది 5 దగ్గరలా ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ 5 కాజాలు వచ్చే విధంగా పైన వైపు ఒక 1/4 ఇంచ్ వరకు నేను వదిలేసుకొని కాజా వేసుకుంటున్నాను. ఎందుకంటే పైన నెక్ పీస్ మళ్ళీ పడుతుంది కదా, అందుకోసం అనేసి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని కాజాలు వేసేందుకు 10 లేయర్స్ వరకు ఈ విధంగా థ్రెడ్ని తీసుకోవాలి. ఇక ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆల్లో అయితే ఉంచేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా 10 లేయర్స్ వరకు థ్రెడ్ని తీసుకొని నార్మల్గా మనం యూస్ చేసే హెమ్మింగ్ సూదిలోకి ఈ విధంగా అయితే ఎక్కించుకున్నాను. చూడండి, 10 టోటల్ 20 లేయర్స్ వరకు మనకు థ్రెడ్ వచ్చేసింది. దీన్ని ఈ విధంగా మలుచుకోవాలి. ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకు కాజా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనము కాజా ఎంత లెంత్ వేసుకుంటామో అదే విధంగా ఇలాగా వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ థ్రెడ్ని ఈ విధంగా కొంచెం వదిలేసుకొని ఈ విధంగా పట్టుకొని కాజాని వేసుకోవాలి. కింద వైపు మనకి క్లాత్ కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొంచెము సూదిని కొంచెం గట్టిగా లాగవలసి ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ విధంగా 5 కాజాలు కూడాను పూర్తయిపోయాయి. స్టార్టింగ్ ఎండింగ్ థ్రెడ్ని కొంచెము ఈ విధంగా వదిలేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము మామూలుగా కాజాల పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ థ్రెడ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోయే విధంగా ఈ విధంగా మడిచేసుకొని దాని అంచున ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా లోపల థ్రెడ్ పైన స్టిచ్ పడే విధంగా మనకు కాజా కదలకుండా ఉండేందుకు ఈ విధంగా సెకండ్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకున్నట్లయితే
ఈ కాజాలు ఏమాత్రం కదలకుండా చాలా స్టిఫ్గా ఉంటాయి. ఇంకా మనము మిషన్ కుడుతూనే ఈ కాజాలను ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే నేను ఈజీ టైలరింగ్ టిప్స్ ఈ విధంగా అయితే నేను పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే పూర్తయిపోయింది స్టిచ్చింగు. ఇప్పుడైతే చూడండి నీట్గా ఏమాత్రము కష్టపడకుండా జస్ట్ 5 నిమిషాల్లోనే మనము ఈ కాజాలను వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఎక్స్ట్రా కాజా వేసుకుంటాం కదా, దాన్ని కూడాను ఇదే థ్రెడ్తోని ఇదే విధంగా ఒక స్టిచ్ వేసుకొని కాజా పొడవు ఎంత ఉందో అంత చూసుకొని వేసుకొని లోపల వైపున గట్టిగా ఉండడం కోసము ఈ విధంగా ముడి వేసేసుకుంటే సరిపోతుంది.